ఉన్నాయి మనము అబీలు గామి మిస్కిరాము పడదామా మనము మారిపోయిందని సరదా పడదామా మమకు పాపు లేదనే బాధే పడదామా నేను పాలేకర్ని ఒకనే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కొత్త వచ్చింది వ్యవసాయం. ఆ వ్యవసాయంలో కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఒకటి, రైతు ఓరియంటెడ్ ఒకటి. కన్జ్యూమర్ ఓరియంటెడ్లో ఇప్పుడు మద్రాసులో ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్తుంటారు నేచురల్ ఫార్మింగ్ చేసుకొని కాకరకాయలు కానీ కూరగాయలు కానీ ఇది లేకుండా ఎరువులు క్రిమి మందులు వాడకుండా పండించమంటున్నారు. వాటికి ఎక్కువ ధరలు ఇస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పేది ఏమంటే ఈ రైతులకు లాభసాటిగా ఉండాలి, వ్యవసాయం డబుల్ డిజిట్ గోతురాల ఆ విధంగా ఆదాయం పెంచుకొని వాళ్ళలో ఆదాయం ఎక్కువ రావాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. అటువంటి టైంలో ఇటువంటి ట్రైనింగ్ పెట్టడం చాలా ముదాహం. పాలేకర్ గారు రావటం, వారి సలహాలు ఇవ్వటం, వారి సలహాల మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయటం, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఉండి నేర్చుకుంటే, బాగా నేర్చుకుంటే అందరికీ ఉపయోగపడతానని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 జిల్లాల్లో, కరువు ప్రాంతమైనటువంటి 4 జిల్లాల్లో, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వేరుశనగ పంటకి రైతుకు సంబంధించి ఒక వర్షం పడింది అనుకోండి, వర్షం పడితే స్ట్రెస్ పీరియడ్ ఉంటుంది. ఒక వర్షానికి మధ్యలో ఉండే పీరియడ్లో నీళ్లు తడి తక్కబడి ఓడలు దిక్కుంటుంది పోతుంటాయి పైరు. వాటికి ఇంటర్వెన్షన్ ఇవ్వాలా అనేటువంటి నూతన విధానాన్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు గారు దక్కింది. మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అందరూ కూడా ప్రతి మండలానికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టరు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక మంత్రిని పెట్టేసి ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఈరోజు ఇంటర్వెన్షన్ ఇచ్చిన వల్ల రెయిన్ గన్స్ అని పెట్టుకొని వర్షం కురిపించి రెయిన్ గన్స్ చేసిన వల్ల బ్రహ్మాండంగా ఈరోజు పైర్లు పడుతున్నాయి. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ, ఎవరూ లేదు, ఫస్ట్ టైం చరిత్రలో ఆ విధంగా చేసిన ఘనత చంద్రబాబు దగ్గరని తెలియపరుచుకున్నాం. మరి అది కూడా వారికి తెలియపరుచుకొని ఏదైతే ఈరోజు రాష్ట్రంలో నిన్న కౌన్సిల్లో సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి గారు, నిజంగా అందరికీ కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆయన రైతుల గురించి పడేటువంటి ఆవేదన, రైతులకు ఎవరిని బిడ్డనిచ్చే పరిస్థితి లేదు. రైతు వదిలిపెట్టేద్దామని ఉన్నారు. నేను రైతునే. ఇప్పుడు మేడం గారు చెప్పారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నేను రైతుని చెప్పినారు. ఆ విధంగా నేను కూడా రైతునే. కానీ యాక్చువల్గా మా మామ కూడా తిమ్మాటి గారు ఉన్నాడు, వ్యవసాయ మంత్రి. ఆయన కూడా డిఫర్ అయ్యేది అనేక సార్లు. మీరు ల్యాండ్ సీలింగ్ వద్దంటున్నారు, ల్యాండ్ సీలింగ్ పెట్టిన తర్వాత మంచిదైంది, ఇంతకంటే సేద్యం ఎక్కువ చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. మేలైందని చెప్పి చెప్తున్నాం. మరి ఆయన కూడా డిఫర్ అయినా ఈరోజు చూస్తే కూడా అది కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఈరోజు బిడ్డనిచ్చే పరిస్థితి లేదు రైతుకి. ఒక రైతు కూడా ఒక ఏదైనా రైతుగా ఉండేవాడు ఒక సినిమాలు కూడా ఒక బంకు పెట్టుకుంటే సరిపోతుంది అని ఉన్నాడు తప్ప రైతు సేద్యం చేయాలని లేడు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు రావటం, మీరు ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం, ఇంతమంది జనాభా రావటం రైతులు నాకు సంతోషంగా ఉందని తెలియపరచకుండా మరి చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, మీ అందరి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాం పాలేకర్ గారికి. మరి కొంతమంది పాలేకర్లు ఉన్నారు కాబట్టి వ్యవసాయం ఇంకా ఉన్నది భావిస్తున్నాం. లేకపోతే అందరూ కూడా రియల్ ఎస్టేట్కో లేదా ఇంకో ప్లాట్ వేసేనుకో మీదనుకో పోయి ఉంటారు. ఎంత క్విక్గా మనీ వస్తుందో ఆ క్విక్గా మనీ కోసం ఆరాటపడుతున్నారు తప్ప రైతులు దీంట్లో లేరు ఎవరు కూడా.
కాబట్టి అందరూ కూడా ఈ ట్రైనింగ్ క్యాంపు ఉపయోగించుకొని పల్లెకారి గారు చెప్పినటువంటి దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా పైకి రావాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అందరికీ. అన్ని జిల్లాల నుంచి వచ్చి ఉన్నాము. గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ శ్రీ పాలేకర్ గారికి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన రైతులకి పేరు పేరున నమస్కారం. ఇప్పటికి చాలా సమయం అయింది. ఎక్కువ మాట్లాడకుండా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో పెద్ద పండుగ లాగా తిరునగరిలో ఆ వెంకటేశ్వర స్వామి పాదం చెంతన ఈ కార్యక్రమం జరిపించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్ని జిల్లాల నుంచి చుట్టాలు ఇంటికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. మీకోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేసాం. చిన్న చిన్న లోటుపాట్లు అయితే చిన్నవాడిని మన్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి మీ అందరికి తెలుసు. 8 రోజుల కార్యక్రమం నుంచి 4 రోజులు కుదించడం జరిగింది. దయవుంచి మీరందరూ కూడా శ్రద్ధగా దాన్ని విని మీ జిల్లాకు వెళ్ళి దీన్ని ఉద్యమ స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా నేను యువతను కోరుకుంటున్నాను. వ్యవసాయంలో యువత కూడా వాళ్ళ భాగస్వామ్యం, నూతన సాంకేతిక పరిణామాలతో ఈ విధంగా జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ పద్ధతులు అనుసరించి వాళ్ళు కూడా దిగితే వ్యవసాయం ఒక నూతన రక్తం కూడా అవసరం ఉంది. ఏ పరిశ్రమ అయినా ఏదైనా న్యూ బ్లడ్ అంటారు. కాబట్టి యువత కూడా సాంకేతిక నిపుణులు కూడా దిగుతారని ఆశిస్తూ, అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సమర్ వేరు ఏదైతే కాకినాడలో మొదలుపెట్టారో ఆంధ్ర రాష్ట్రంలో, ఈరోజు తిరుపతిలో మనం ఆడుతున్నాము. దాన్ని మీ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా రైతులు తెలియజేస్తే దీని లాభాలు ఏమున్నాయి రైతులందరూ కూడా అర్థం చేసుకొని దీని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి తిరుపతిలోది పెట్టాలని చెప్పినందుకు, అదేవిధంగా పాలేకర్ గారిని వారికి ఎంతో బిజీ ఉన్న 4 రోజులు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర రైతుల కోసం వెచ్చించినందుకు, అదేవిధంగా స్పెషల్ సిఎస్ గారికి, ముఖ్యంగా మా గౌరవనీయులు మంత్రివర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. And now also there is a huge workshop here for 4 days. I am very thankful to government of Andhra Pradesh also. I will give a special thanks to the Mr. P. Vijay Kumar Garu, Special Secretary for Agriculture. He was Joint Secretary in Government of India, New Delhi, and B.K. Sinha was the Chief Secretary at the time. At the time also he supported very well. Mr. Jairam ji was Gramin Vikas Mantri, that means Rural Development Minister, and after all Vilas Deshmukh also. And I was thinking at that time, if Mr. P. Vijay Kumar ji will give his services to South India, it will be better. Then what happened? Miracle that he came here and now he has established his beautiful moment. Just morning session we have sung the national song Vande Mataram. Sujalam Supalam Malaj Sitalam Sasya Samalam Vande Mataram. What is the meaning of Sujalam Supalam? The meaning of Sujalam Supalam means all the land of nation is totally fertile and full of the water. No deficiency of the water in any tank, any well or any canal. Sujalam Supalam. Malaj Sitalam, Sasya Syamalam, with full greenery. Yeah, with full greenery. But at that time may be possible that we have that nation which was with the full greenery and bumper water and the fertile land. But now we can't claim that Sujalam Supalam Malaj Sitalam. We can't claim. We are not no right. Because entire
fertile land is converted into barren land. Entire water resources are destroyed. And which is the responsible? Responsible is green revolution. Responsible is chemical farming. And also responsible is organic farming, which is more dangerous than chemical farming. So it is the past, no doubt. I agree. But what will be the future? If we will continue this past too in the future, how future generation will survive? It is a big question in my mind, not only in the mind, in the mind of decision makers in entire world. So I think that it is very essential to discuss how to transform ourselves from chemical and organic farming into natural farming, which is the best farming technique, I think, that today in the world. Mr. He will interpret in Telugu. I can speak in Telugu also, no doubt. But my Telugu is very dangerous Telugu. So not possible to listen to you. So Amarendra will interpret in Telugu language. I would like to give special thanks to Mr. Siddhartha Jainji, collector of this Chittoor district, that he arranged my darshanam to Tirupati Balaji, and he has given the priority. And I said, Balaji, how are you? Balaji said, I am not feeling well. Balaji said, I am not feeling well in Andhra Pradesh. I asked, why? He said, Balaji means, where there is a local cow, there is a Balaji. Where there is a natural farming, there is a Balaji. And in the Andhra Pradesh, there is no local cow, there is no natural farming. How I can stay here? So I think that it is better, Vijay Kumarji, to convert immediately this state into natural farming and local cows, so that Balaji will stay in the Tirupati Devasthanam. Otherwise, he will quit and he will go to Dwarka.